హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో 1 కప్పు బొంబాయి రవ్వతో డెలిషియస్ అయిన స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. వెరీ సింపుల్గా, అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈ రెసిపీని ఈజీగా చేస్తారు. ఒక్కసారి ట్రై చేశారంటే ఈ రెసిపీ మీ ఫేవరెట్ అయిపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 కప్ బొంబాయి రవ్వ, 2 నుంచి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి, దోరగా ఫ్రై అయితే సరిపోతుంది. ఆ తర్వాత 1 కప్ షుగర్, మీరు స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారైతే ఇంకొంచెం షుగర్ వేసుకోవచ్చు. షుగర్ అనేది మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకొని ఇందులోని 1/4 కప్పు పాలు, ఇక్కడ వేడి చేసి చల్లార్చిన పాలను తీసుకోండి. మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ ఇలాచీ పొడి. మనకు షుగర్ అనేది కరగకపోయినా పాలు అనేది పోసాక షుగర్ అనేది కరుగుతుందండి. రవ్వ అనేది పాలల్లో ఉడికేంత వరకు బాగా కలపండి. ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇలా చల్లార్చుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేటు లేదా ఒక గిన్నెలోకి తీసుకొని 1/2 కప్పు మైదా పిండిని వేసి పిండి అనేది మిక్స్ అయిపోయేంత వరకు బాగా కలపండి. కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉండొద్దండి, చాలా గట్టిగా ఉండాలి. అప్పుడే మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. 2 చేతులకి ఆయిల్ అనేది అప్లై చేసుకొని మనం కలుపుకున్న మిశ్రమంలోంచి కొంచెం పిండిని తీసుకొని రౌండ్ షేప్ లాగా చేసి కొంచెం ప్రెస్ చేసి హోల్ పెట్టేయండి. మనం వడలు ఏ విధంగా అయితే చేసుకుంటామో అలా చేసుకోండి. స్టవ్ పై ప్యాన్లో ఆయిల్ని తీసుకొని ఆయిల్ అనేది మీడియం హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న డోనట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. వెరీ సింపుల్ అండ్ టేస్టీ అయిన డోనట్స్ రెడీ. ఏదైనా ఫెస్టివల్ అప్పుడు కూడా మనం ఈ స్వీట్ రెసిపీని చాలా తక్కువ టైంలో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. కంపల్సరీ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.